ఇదేనా క్యాలెండర్ వాగ్దానం ఏంటి తెలుసా? చదివేలా చదివిన చేయాలి కదా. ఇర్మియా 33:3 కాదంట. ఇర్మియా గ్రంథం 33:6. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. ఒకసారి చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం కలిసి చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 33:6. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం మనం కలిసి చదువుకున్నాం. నేను దానికి ఆరోగ్యమును వారిని స్వస్థపరుచుతున్నాను, వారిని సత్య సమాధానాలను పూర్తిగా ప్రయత్నించాను. కాబట్టి దీనిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే ప్రభు యొక్క వాక్యం ఏమంటుందంటే, నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా అర్పించాను. సో దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే నేను మరలా ఆరోగ్యాన్ని స్వస్థతను అర్పిస్తున్నానని ప్రభు యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు ఎంతైనా నమ్మగలిగిన వాడు. మనకు ఆరోగ్యమే కాదు, మనలో ఉన్న ప్రతి బలహీనతల్లో కూడా దేవుడు మళ్ళా మన బలహీనత తీసివేసి మళ్ళా పునరుద్ధాన శక్తిని కలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు దేవుడు. వాడు ఇక్కడ దేవుడే శ్రమిస్తున్నాడు, మనుషుడు చెప్తుంది కాదు. ప్రభువే శ్రమిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మరలా ఆరోగ్యాన్ని స్వస్థతను ఇస్తాను, ఇష్టపడతాను, మళ్ళా ఇస్తానంట. సో దేవుడు మన పట్ల మళ్ళా అద్భుతాలు చేయాలంటే, దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయాలంటే, ఓ రకంగా చెప్పాలంటే దేవుని సన్నిధికి వస్తూ, దేవుని మందిరానికి వస్తూ, దేవుని మందిరానికి రాకపోకుండా కొన్ని దినాలు వచ్చి ఆగిపోయినటువంటి ఆత్మలు మరలా తిరిగి రావాలన్నా, సంఘం అభివృద్ధి అవ్వాలన్నా, ఆత్మలు కోల్పోయిన ఆత్మలు మరలా తిరిగి రావాలన్నా మనం ఏం చేయాలంటే మన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అవసరం. దేవుడు మరలా బహుమానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, మరలా ఆశీర్వాదించడానికి ఇష్టపడుతున్నాడు, మరలా మనం కనికరించడానికి ఇష్టపడుతున్నాడు. అసలు వాస్తవాన్ని చూసినట్లయితే ఆయన మరలా అంటే నేను ఆరోగ్యము స్వస్థతను మరలా మీకు ఇస్తానని ప్రభాన్నాడు. అసలు ఒకసారి ఇచ్చిన దేవుడు మరలా ఎందుకు ఇస్తున్నాడు? ఒకసారి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఒకసారి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. మరలా ఎందుకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకు ఆయన మరలా ఆరోగ్యాన్ని ఇస్తున్నాడంటే ఇక్కడ రాయబడిన మాట చూసినట్టు ఇర్మియా గ్రంథంలో ఇక్కడ అంటాడు కదా, ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది 24:32-24లో, మొట్టడి దిబ్బలుగాను చూడము పట్టణమును పట్టుకున్నట్టుగా దానికి సమీపించిన కట్టము క్షామము తెగులు వచ్చట వలన దాని మీద యుద్ధం చేయ కందేలు చేతికి పట్టణం అప్పగింపబడును, నీవు సెలవిచ్చిన సంభవించినది, నీవే దాన్ని చూసి ఉన్నావు కదా. అంటే అర్థం ఏంటంటే, ఎందుకు దేవుడు మరలా వారికి ఆరోగ్యమును స్వస్థతను మరలా అనుగ్రహిస్తానంటాడంటే, వారు ఆల్రెడీ కందీల చేతిలోకి చిక్కబడుతున్నట్టుగా కనబడుతుంది. అంటే కందీలు వారిని కొట్టుకుంటున్నారు, కందీలు వారిని చల్లలోకి తీసుకెళ్ళి, కందీలు వారిని ఇబ్బంది పెట్టి, కందీలు వారిని బాధ పెట్టి ఏదైనా సరే జరుగుతూ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక శత్రువు చేతిలోకి చిక్కబడుతున్న అనుభవం వీళ్ళకి ఉంటుంది. ఎందుకు వీళ్ళు శత్రువు చేతిలోకి చిక్కబడుతున్నారంటే దేవుని మాటను వినకపోవడం. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు ఏంటంటే ఎప్పటికీ కూడా తిరుగుబాటు స్వభావం ఎక్కువ ఉంటుంది. దేవుడు ఒకటి చేస్తే ఇశ్రాయేలు ప్రజలు మరొకటి చేస్తారు. దేవుని గుణలక్షణాన్ని, దేవుని మాటని, దేవుని ఆలోచనని ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా వినడానికి ఇష్టపడరు. ఎప్పుడు చూసినా దేవుడు మాట్లాడుతుంటే దేవుని మాటలు తిరస్కరించడమే, దేవుడు మాట్లాడుతుంటే దేవుని మాటలు కాదని దేవుని మాటలు త్రోసివేయటమే, కానీ దేవునిలో ఉండే ఆధిక్యత ఇశ్రాయేలు ప్రజలకు లేనటువంటి అనుభవం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ తీసుకురండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్టు ఒక మాట రాయబడుతుంది ఇర్మియా గ్రంథంలో, ఆయన మరలా మనకి స్వస్థతను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరలా ఆయన స్వస్థతను ఇవ్వాలంటే ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే
ఆయన మరలా స్వస్థతను మనకి, మరలా ఆరోగ్యాన్ని మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలా? దేవుడు ఒక వ్యక్తికి ఆరోగ్యం ఇవ్వాలన్నా, ఒక వ్యక్తిని స్వస్థపరచాలన్నా, ఒక వ్యక్తిలో కోల్పోయిన ఆత్మలు తిరిగి మందిరానికి రావాలన్నా, నష్టపోయిన ఆత్మలు, దూరంగా వెళ్ళిపోయిన ఆత్మలు తిరిగి దేవుడిలోకి రావాలన్నా, మరలా దేవుడు వారి పట్ల అద్భుతం చేసి అనేకమైన ఆత్మల్ని ఈ యొక్క విగ్రహంలో ఉన్నటువంటి ఈ యొక్క మందిరంలోకి అనేకమైన నడిపించాలంటే మన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అవసరం. దేవుడు మరలా మన పట్ల కార్యం చేయాలంటే కొన్ని కార్యాలు మనలో జరగాలి. మనం ఏం చేయాలా? దేవుడు మరలా మన పట్ల అద్భుతాలు జరిగించాలంటే మనం ఏం చేయాలి? కొన్ని విషయాలు బైబిల్లో ఉండి వాటిని మనం ధ్యానించడానికి ప్రభు నడిపి కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు. తెలియజేసే సమయం బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనందంగా మీరు చూపించిన బట్టి మీ వందనాలు. ఈ సమయంలో దేవ, నిలబడేవాడిని నిలబెట్టే మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించే మీరు, వాళ్ళ ఆత్మను బట్టి ఆత్మను అభిషేకించే మీరు, ప్రజలు మీ వారు ప్రజల వారు అనుకుంటూ దాసుల యజమానుల వైపు చూసినట్టు, దాసుల యజమానుల వైపు చూసినట్టు ఉదయ కాల సందర్భంలో మేమైతే చేస్తున్నాం. మీరు సహాయం గురించి మహింపొందని మాట్లాడమని, మా ప్రతి బలహీనతల్లో కూడా బలపరుస్తారని నమ్ముతూ దేవ వచ్చింది బిడ్డ హృదయాలు ఖాళీగా ఉన్న కార్యం చేయండి. యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే ఒక మాట రాయబడుతుంది ఇక్కడ. ఇర్మియా గ్రంథంలో ఏమని రాయబడుతుందంటే, నేను మరలా దానికి స్వస్థతను ఆరోగ్యాన్ని మరలా ఇస్తాను. సో దేవుడు మరలా మన పట్ల ఒకసారి చేసాడు, ఒకసారి మన పట్ల అద్భుతం చేసిన తర్వాత మరలా ఎందుకు చేయాలనుకుంటాడంటే, మనం చేసిన పొరపాటును బట్టి మనకి కీడు వచ్చింది కాబట్టి మరలా మనకి ఆ కీడులో మనకు మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే మనమేం చేయాలా? దేవుడు మన పట్ల మరలా అద్భుతాలు జరిగించాలన్నా, దేవుడు మన పట్ల మరలా ఆశ్చర్యకరమైన కార్యం చేయాలన్నా మనమేం చేయాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. అంటే దాంట్లో మొదటి మాట మనం చూసినట్టు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం. ఆలోచన విషయంలో నీవు గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు, వారి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూస్తున్నావు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మొదటి మాటను మనం చూసినట్లయితే ఆయన మన పట్ల ఆరోగ్యమును, స్వస్థతను మరలా మనకి ఇవ్వాలన్నా, లేదా మన పట్ల దేవుడు మరలా అద్భుతాలు జరిగించాలన్నా, మన పట్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలన్నా మనమేం చేయాలంటే మొట్టమొదటి బైబిల్లో రాయబడిన మాటలు చదివినట్లయితే ఏం చేయాలా? ఇక్కడ రాయబడింది అంటే అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటినీ నువ్వు కనులారా సూచిస్తున్నావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మొదటి కోణం ఏంటంటే, దేవుడు మన పట్ల మళ్ళా అద్భుతాలు జరిగించాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే, బైబిల్ సర్వీస్ ఏం చేయాలా? మొదటిగా ఏం చేయాలా? మన మార్గాలు సరైన విధానంలో ఉంచాలి. ఎందుకంటే మనం వెళ్ళే మార్గం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోవాలి. ఇక్కడ ఏమంటాడంటే, అందరి మార్గాల్ని చూస్తున్నాడంట. భూమి మీద ఎవరైతే మనుషులుగా ఉంటూ వచ్చారో ప్రతి నరమాంసం రక్తమాంసం కలిగిన ప్రతి మానవుని, భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుని యొక్క మార్గాన్ని దేవుడు కనులారా చూస్తున్నాడు. మనిషి ఎలా జీవిస్తున్నాడు, ఏ మార్గంలోకి వెళ్తున్నాడు, ఎలాంటి మార్గంలో నడిపించబడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ దేంట్లో కూరుకుపోతున్నాడు, ఏ పాపం చేస్తున్నాడు, ఎలాంటి పొరపాట్లు చేస్తున్నాడు అన్నది ప్రతిదీ కూడా దేవుడు మానవుడి మార్గాన్ని ఆలోచించి చూస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో చూసినట్లయితే 19వ వచనంలో, నరపుత్రుల మార్గములన్నిటిని నువ్వు కనులారా చూస్తున్నావు. ఒక మనిషి ఎలాంటి మార్గంలో నడుస్తున్నాడు, ఒక మనిషి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది,
ఒక మనిషి దేవునితో ఎలాంటి ఆత్మీయమైన సహవాసం కలిగి ఉన్నాడు? ఒక మనిషి దేవుల్లో నడుస్తున్నాడా, లోకంతో నడుస్తున్నాడా? దేవుల్లో నడుస్తున్న వ్యక్తి యొక్క నడక ఎలా ఉంది? వీటన్నిటిని కూడా దేవుడు కన్నులారా చూస్తున్నాడు. దేవుడు మనలా మన పట్ల అద్భుతాలు చేయాలంటే మన నడకని సరైన విధానంలో శుద్ధి చేయబడాలి. అందుకే ప్రసంగి గ్రంథం రాయబట్టి వచ్చింది, నీవు దేవుడి మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. చాలా మంది యొక్క జీవితాలు ఏంటంటే ఈ వాక్యం చదవగలరు, ఈ మాట చెప్పగలరే, కానీ వారి ప్రవర్తన సరైన విధానంలో ఉండదు. వేడొస్తుందా? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్టయితే మానవుని యొక్క నడక, మానవుని యొక్క ప్రవర్తన ప్రాముఖ్యమైనది. మనం ఏం చేస్తామంటే బైబిల్ మనకు బోధించిన ప్రకారం నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎంత మంచి నడవడుతుందో, ఎంత మంచి మార్గంలో, ఎంత మంచిగా వస్తామో దేవుని మందిరానికి వచ్చినప్పుడు. తర్వాత దేవుని మందిరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెలా ఉంటామో దేవుడికి తెలుసు, మనకు తెలుసు. అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక రీతిలో ఉంటాము, దేవుని మందిరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరొక రీతిలో ఉంటాం. నేను ఒక సంఘటన చూస్తూ వచ్చాను. నేను ఇంతకుముందు రేపల పట్టణం దగ్గరలో సేవ చేసినప్పుడు, పల్లెటూరులో సేవ చేస్తూ ఉండగా కొంతమంది ఏం చేస్తారంటే, నేను గల్లీలో ఉన్నప్పుడు ఆ గల్లీలో మా ఇల్లు ఉండేది. వారు ఏం చేస్తూ ఉండేవారంటే, ఆ గల్లీ చివరిలో ఉండేవాడు, మొదట్లో ఉండేవాడు. రోడ్డు మొదట్లో ఉన్నప్పుడు వాళ్ళు వేరే డినామినేషన్, వేరే మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళు. మందిరం పేరు, సంఘం పేరు చెప్పను కానీ వేరే సావాసానికి వెళ్తూ ఉండేవాడు. వెళ్తూ ఉండేసరికి వాళ్ళు మందిరానికి వెళ్ళేసరికి మా ప్రార్థనలన్నీ కూడా అయిపోతూ ఉండేవి. అంత తొందరగా కంప్లీట్ అయిపోయాయి. అయితే ఏం జరుగుతూ వచ్చిందంటే, వాళ్ళు మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారంటే, మంచి కాటన్ డ్రెస్సులు, కొత్త డ్రెస్సులు వేసుకుని, అంటే శారీస్ కట్టుకుని, మంచి విధానంలో చక్కగా తల మీద ముసుగు వేసుకుని మందిరానికి వెళ్ళేవాడు బైబిల్ కొట్టుకుని. ఎంత క్రమంగా అంటే వాళ్ళు బైబిల్ కొట్టుకునే విధానాలు చూసి అందరూ అనుకుంటారు కదా, వా విశ్వాసం అంటే ఎలా ఉండాలి అనుకుంటారు. ఎలా అనుకుంటారు? విశ్వాసం అంటే ఎలా ఉండాలి. ఎంత క్రమంగా పాటల పుస్తకం బైబిల్ కొట్టుకుని వెళ్తారు మందిరానికి. ఎంతో సంతోషంగా మందిరంలో పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు. ఎంతో ఘనంగా, ఎంతో కనపరచబడుతున్న అనుభవం కనపడుతుంది. తర్వాత మళ్ళా ప్రార్థన అయిపోయింది, ఇంటికి వచ్చేసేటప్పుడు మొహాలన్నీ కూడా మాడిపోయి ఉంటాయి. ఇంటికి మందిరానికి వెళ్ళేటప్పుడు మెల్లగా నడుచుకుంటూ వెళ్తారు. ఈ పక్కన వస్తుందా, ఆ పక్కన వస్తుందా, రావట్లేదా అన్ని చూసుకుంటే మెల్లగా నడుచుకుంటూ వెళ్తారు. కానీ మందిరానికి వచ్చేటప్పుడు పరుగులు వస్తారు. ఏంటి వీళ్ళు వెళ్ళేటప్పుడు మెల్లగలుగుతున్నారు, వచ్చేటప్పుడు పరుగులు వస్తున్నారంటే, వెళ్ళేటప్పుడు మందిరానికి వెళ్ళాలి కాబట్టి ఎట్లయినా కంపల్సరీ కూర్చోవాలి కాబట్టి నిదానంగా వెళ్తారు. వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే పరుగుని ఇంటికి వచ్చేసి బైబిల్ ఇంటికాడ పడేసి ఇక మొదలేస్తున్నారు పంచాంగం. ఏంటిది అది? నువ్వు అట్లాంటి దానివే, నువ్వు అట్లాంటి వాడివే, నువ్వు ఇట్లాంటి వాడివే, నువ్వు అటు తిరుగుతున్నావు, ఎటు చేస్తున్నావు, అది చేస్తున్నావు అని చెప్పి ఇక మందిరానికి వచ్చిన తర్వాత పంచాంగం మొదలేస్తారు. మందిరానికి వెళ్ళేటప్పుడేమో బాగానే ఉన్నారు, మంచి ప్రవర్తన కలిగి, మంచి నడవడిక. మరి మందిరం నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత అంతా పోయింది. ఆ పొందిన పరిశుద్ధత అంతా కూడా పోగొట్టుకుని ఎన్ని మాటలు బూతులు మాట్లాడతారు. నేను అనుకుంటే వెళ్ళేటప్పుడు వీళ్ళు అంత పరిశుద్ధులు, వచ్చిన తర్వాత అనుకుంటే వీళ్ళేనా విశ్వాసాలు. అంటే చాలా మంది యొక్క నడక ఏంటంటే మందిరానికి వచ్చినప్పుడు వేషధారణతో వస్తారు. అందుకే బైబిల్లో మాట ఉంది, వేషధారణ కలిగిన వారికి క్షమాపణ లేదు. బహుశా దేవుడు వ్యభిచారులైనా క్షమించవచ్చు, వ్యభిచారం చేసి పాపం చేసి పట్టుబడిపోయి పాపంలో కూలిపోయిన వాళ్ళని క్షమించవచ్చేమో కానీ వేషధానికి క్షమాపణ అన్నది కష్టం. ఎందుకు? వారు మందిరానికి వచ్చినప్పుడు ఒక రకంగా వస్తారు, మందిరం లోపల ఒక రకంగా ఉంటారు, మందిరానికి వెలుపల ఒక రకంగా ఉంటారు. కాబట్టి ప్రతి మనుషుడి యొక్క జీవితం ఏంటంటే ఎల్లప్పుడూ క్రీస్తునందు ఆనందించాలి. క్రీస్తు నిన్న నేడు, యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు ఒకటే రీతిగా ఉంటాడు. క్రైస్తవుడి యొక్క నడక, క్రైస్తవుడి యొక్క మార్గము, ఒక మార్గంలో క్రైస్తవుడు నడుస్తున్నాడంటే ఎప్పటికీ ఒకే నడకలో ఉండాలి, కానీ మనుషుడి నడకలో మారకూడదు. కాబట్టి ప్రేమంజలి బిడ్డరా, మొదటిగా చూసినట్టయితే దేవుడు మన మార్గాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? అద్భుతాలు చేస్తాడు. దేవుడు అంటే మన మార్గాన్ని సరైన విధానంలో పెట్టాడు. మన మార్గాలన్నింటినీ ఆయన చూస్తున్నాడు. మనం ఏ మార్గంలో ఉన్నాం, ఏ మార్గంలో నడుస్తున్నాం దేవుడు చూస్తున్నాడు. దేవుడు మన మార్గాలన్నిటిని కూడా, మనం తప్పిపోయిన ప్రతి మార్గం అంతని కూడా సరిచేయనట్లు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించాను. ప్రభా, నేను ఎక్కడైతే మార్గాన్ని తప్పిపోతూ వచ్చాను, ఏ మార్గం నుంచి అయితే నీకు దూరం వెళ్ళిపోతూ వచ్చాను, దాన్ని క్షమించని ప్రభు దగ్గర సరి చేసుకున్నాను. ఎందుకంటే బైబిల్ సర్విస్తున్నమాట, పురాతనమైన మార్గముల గురించి విచారించుచుండి మేలు
మేలుకరమైన మార్గం మీద తెలుసుకుని అందులో ప్రవేశించాలి, నడవాలి. కాబట్టి మేలుకరమైన మార్గం ఏంటో చూసుకోకుండా, మేలుకరమైన మార్గం ఏంటో తెలియకోకుండా నువ్వు మేలైన మార్గంలో ఉండాలని చెప్పుకుంటూ ఆ మార్గంలో లేకపోతే దేవుడు నీకు అద్భుతాలు చేయడు, నీకేమొస్తుంది? కీడు వస్తుంది. కాబట్టి మనం ఈ ఉదయకాలంలో ప్రార్థించవలసిన మొదటి గుణం ఏంటంటే, ప్రభా నువ్వు మరలా నాకు మేలు చేయాలంటే నా మార్గం సరిచేయి. నేను సరైన మార్గంలో లేను, నేను తప్పుడు మార్గంలో జీవిస్తున్నాను, కాబట్టి నాకు మేలు చేయమని నా మార్గాన్ని సరిచేయి. నేను నీ మార్గం నుండి ఎక్కడైతే తప్పిపోయి తొలగిపోతున్నాను దాన్ని సరిచే ప్రభు ఈ ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర మనం చేయాలి. రెండోది చూసినట్టు దేవుడు మరలా మన పట్ల అద్భుతాలు చేయాలంటే, దేవుడు మరలా మన పట్ల గొప్ప కార్యాలు చేయాలంటే ఏం చేయాలంటే, మొదటిగా మన మార్గాలు సరిచేయబడాలి. రండి 20 గ్రంథం 32 అధ్యాయం, 20 గ్రంథం 32 అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. 20 గ్రంథం 32 అధ్యాయం 18వ వచనం. 20 గ్రంథం 32 అధ్యాయం 18వ వచనం. నేను వేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయవాడు. కాబట్టి ఇక్కడ రెండోదిగా మనం చూసినట్లయితే, మొదటిగా ఆయన మనలా మనకు అద్భుతాలు చేయాలంటే ఏం చేయాలా? మన మార్గాలు సరైన విధానంలో సరిచేయబడాలి. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు, కానీ ఆయన చూసినప్పుడు మన మార్గం సరిగా ఉండాలి. రెండోదిగా ఆయన మన పట్ల మళ్ళా అద్భుతాలు చేయాలంటే ఏం చేయాలంటే, రెండో మాట ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు? దోషాలను చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? దోషాలు. సో ఆయన మళ్ళా మనకు అద్భుతాలు చేయాలంటే మనకే ఆయనకి మధ్యలో మన దోషాలు అడ్డుగా రాకూడదు. మన దోషాలు ఏవైతే ఉన్నాయో, లేదా మన పాపాలు ఏవైతే ఉన్నాయో, మన తప్పిదములు ఏదైతే ఉన్నాయో, మన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, మన దేవుడు మన కార్యాలన్నింటినీ చూసేటప్పుడు, మనల్ని తేటగా చూసేటప్పుడు ఏ పాపము కూడా ఆయన దృష్టిలో ఆయనకి మనకు అడ్డుగా రాకూడదు. బహుశా మనలో ఉన్న పాపాలు ఆయనకి మనకు అడ్డుగా వస్తున్నాయంటే అర్థం ఏంటంటే, మనకి దేవుడు మన పట్ల అద్భుతాలు చేయలేని అర్థం. దేవుడు మరలా మన పట్ల గొప్ప కార్యం జరిగించాలన్నా, దేవుడు మరలా మన పట్ల ఒక నూతనమైన కార్యం, ఒక గొప్ప కార్యం చేయాలంటే బైబిల్ ఏమంటుందంటే, మనలో ఉన్న దోషాలు సరిచేయబడాలి. వినంటాడు కదా, తల్లిదండ్రుల యొక్క దోషాలు పిల్లల మీదకి వస్తుంది. అంటే మనం చేసిన తప్పు మన పిల్లలు అనిపిస్తున్నారు. మనం పాపం చేస్తే, మనం తప్పు చేస్తే, మనం పొరపాటు చేస్తే, మనం చేసిన తప్పులు మన పొరపాటును బట్టి మనకు రావాల్సిన తీర్పుని మన పిల్లలు పిల్లల మీదకి వస్తుంది, వాళ్ళు అనుభవిస్తున్నారు. అంటే మనం అనుకుంటాం కదా, చాలాసార్లు అంటాము, ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయి అనాథులు అంటాం, అయ్యో పాపం వీళ్ళు తల్లిదండ్రులు ఏం పాపం చేశారు కానీ వీడు చూడు అనాథులుగా ఉంటారంట. అందులో ఎవరైనా కష్టాల్లో బాధలు ఉంటే ఏమంటాం, పాపం మీరు తల్లిదండ్రులు ఏం తప్పు చేశారో వీళ్ళకి ఇన్ని కష్టాలు వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే, మనకే తెలుసు తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల మీదకి వస్తున్నాయి అని. అంటే మనం చేసే తప్పు, మనం చేసే పాపం, మనం చేసే ఒక తప్పు మన పిల్లల మీదకి వచ్చి శాపాన్ని పొందుతున్న వాళ్ళు మనం బాగానే ఉంటున్నాం. చూడండి, హిజ్కియా యొక్క జీవితాన్ని చూసినట్లయితే, హిజ్కియా యొక్క జీవితంలో వేగిన వారు వచ్చినప్పుడు వారికి ఇల్లంతటిని కూడా వేగిన వారికి చూపించాడు. అయ్యా ఇదిగో దేవుడు ఇలా చేసాడు, ఇలా అద్భుతం చేశాడు, ఇల్లంతా చూసుకోండి అని చూపించాడు. చూపించుకున్న ఏం జరుగుతుంది? సమయాలు వచ్చాడు కదయ్యా, దేవుని యొక్క ప్రవక్తలు వచ్చి, దేవుని పెట్టొచ్చి, దేవుని వాక్ వచ్చాడు కదయ్యా, హిజ్కియా నువ్వు చేసిన తప్పేంటి? దేవుడు నీకు ఇంత ఆశీర్వాదాన్ని, ఇంత ఐశ్వర్యాన్ని ఇస్తే నీ ఇంటిని సకల జన్మకి ఎందుకు చూపించుకుంటూ వచ్చావు? ఎందుకు ఇలాంటి దుర్మార్గమైన పని చేస్తూ వచ్చావు? వేగుల వారిలాగా వేగు చూసే వారికి ఎందుకు తెలియపరుస్తూ వచ్చావు? నేను నీకు మేలు చేస్తాను, నువ్వు కీడు నువ్వు చేసిన తప్పులు బట్టి నీ తర్వాత నీ పిల్లల మీదకి దేవుని శాపం ఖచ్చితంగా వస్తుంది. అంటే అర్థమేంటో చూడండి, హిజ్కియా చేసిన తప్పు పిల్లల మీదకి, తన తర్వాత కుటుంబీకులు పిల్లల మీదకి వస్తుంది. కారణం ఏంటంటే, వారు చేసిన ఒక తప్పు వారి పిల్లలకు సంప్రాప్తి అవుతుంది. మనం కూడా చేసే ఒక తప్పు, మనం చేసే ఒక పొరపాటు, మనం చేసే ఒక తప్పిదము మన తర్వాత మన పిల్లలకు కూడా సంప్రాప్తి అవుతూ మన పిల్లలకు కూడా దరిద్రాన్ని అనిపిస్తున్నారు. 7 దినాల్లో చాలా మంది తల్లిదండ్రులు ఘనంగా బతికి, తల్లిదండ్రులు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా బ్రతికినటువంటి వారు, ఎంతో శ్రేష్టకరంగా సంతోషంగా బ్రతికినటువంటి వారి తల్లిదండ్రులు చూస్తే వారు సంతోషంగా బ్రతికారు, వారి పిల్లలు చూస్తే 7 దినాల్లో అడుగు తింటున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటారు. కారణం ఏంటంటే, తల్లిదండ్రులు చేసిన పాపాలు, తల్లిదండ్రులు చేసినటువంటి తప్పిదులు, తల్లిదండ్రులు చేసిన పొరపాట్లు అన్నీ కూడా
పిల్లల మీదకి వస్తుంది. చూడండి, మనంతటికి మనం ఏదో తప్పు చేసామని కూడా కుదరదు. మనం చేసే పాపం మన పిల్లల మీదకి వస్తుంది. సో మన పాపాలు ఆగిపోవడం కొరకు మనం ప్రార్థించాలి, మన దోషాలు తొలగించబడటం కోసం ప్రార్థించాలి. ఎందుకంటే ఆకాన్ అనే వ్యక్తి ఒక్కడే దొంగతనం చేశాడు. ఇశ్రాయేల్ అందరికీ ఓటమి వచ్చింది. ఇశ్రాయేల్ అందరూ ఓడిపోతే ఓడిపోయారు. తర్వాత సంగతి చూసినట్టే ఆ తర్వాత ఎవరికి వచ్చింది నష్టం? తన కుటుంబం మొత్తం నష్టపోతూ వచ్చింది. అంటే అర్థమేంటి? మనం చేసిన ఒక దోషాన్ని బట్టి, మనం చేసిన ఒక తప్పును బట్టి, మనం చేసిన ఒక పొరపాటును బట్టి, మనలో ఉన్న అవిధేయతను బట్టి, మనం జీవించిన దుర్మార్గమైన జీవితము, దేవుని దృష్టిలో దోషం చేసిన వారుగా ఉండటాన్ని బట్టి మనకు రావాల్సిన తీర్పు మనతో కాకుండా మన పిల్లలకు కూడా సంతృప్తి అవుతుంది. కారణం ఏంటంటే మనం చేసిన తప్పు. దేవుడు అంటాడు కదా, మీరు చేసిన దోషములు, మీ మీద ఉన్న దోషములన్నింటినీ కూడా తొలగించేసి మరలా మీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఇష్టపడతాను. మీరు దోషాలే చేసి ఉండొచ్చు, మనం దేవుని దృష్టిలో దోషం చేసి ఉండొచ్చు, దేవుని మీద దోషారోపణ నేరారోపణ మోపిన వారుగా ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మీద మనం తీర్పుగా, ఆయన ఏ తప్పు చెప్పారు ఆయన మీద నింద వేసి ఆయన మీద దోషాలు మోపిన వారు ఉంటాం. అయినప్పటికీ దేవుడు అంటాడు కదా, మరలా మీకు మంచి జీవితం ఇవ్వాలని నేను ఇష్టపడతాను. తప్పిపోయిన నీ జీవితం, తొలిగిపోయిన నీ జీవితం, ఆత్మీయంగా నష్టపోయిన నీకు, నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నీ మీద నేను తీర్పులు తీసుకొచ్చాను. నీ తప్పుడు జీవితాన్ని బట్టి నేను శిక్షించాను. నీ పాపిష్టి జీవితాన్ని బట్టి నీ కీడు తీసుకొచ్చాను. ఇంకా నువ్వు మారుతావేమో, ఇంకా సరి చేసుకుంటావేమోనని నా తీర్పులు నీ మీద తీసుకొస్తూ వచ్చా. అయితే ఇప్పుడు నేను నీ మీదకు పంపించిన శాపం అంతటిని కూడా తొలగించి వేస్తున్నాను. ఇప్పుడు నీ మీద తీసుకొచ్చిన కీడు అంతటిని, నీ దోషాలను బట్టి, నీ తప్పిదములను బట్టి నీ మీదకి వస్తున్నటువంటి కీడు అంతటిని కూడా ఇప్పుడు నేను తప్పించి వేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను? నిన్ను ప్రేమించాలని ఇష్టపడుతున్నాను, నిన్ను క్షమించాలని ఇష్టపడుతున్నాను. నీ దోషము నేను అన్నాడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? దేవుడు అంటాడు కదా, మనుషుల హృదయం బాల్యం నుండి చెడ్డ ఆలోచన కలిగినవి. కాబట్టి వారి హృదయంలోనే చెడ్డ ఆలోచన కలిగిన వారు, వారి హృదయంలోనే దోషాలు పాపాలు చేయాలని ఆసక్తి కలిగిన వారు. కాబట్టి దేవుడే పశ్చాత్తాపడి అంటాడు, ఇక మరలా నేను ఈ భూమి మీదకి ఎలాంటి జలప్రళయము తీసుకురావాలి. మనుషులు చేసిన దోషాన్ని బట్టి మనుషులు పశ్చాత్తాపడుతున్నది, కానీ దేవుడు మరలా రియలైజ్ అయ్యి, దేవుడు మరలా పశ్చాత్తాపడి మనుషుని క్షమిస్తున్నాడు. మనుషుడైతే మటుకి దేవుని దగ్గర రావడానికి ఇష్టపడతలేదు, దేవునితో సహవాసం చేసుకోవడానికి ఇష్టపడతలేదు. తనలో ఉన్న దోషాలు అయితే ఉంటే దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుని దేవునితో క్షమించబడడానికి ఇష్టపడతలా. ఏం చేస్తున్నాడు మనుషుడు? మరలా పాపం చేసుకుంటూ కొనసాగుతూనే ఉన్నాడు. దేవుడైతే ఒక మనుషుడు పట్ల పశ్చాత్తాపడి ఒక మనుషుని క్షమించాలన్న ప్రేరేపణ కలిగిన హృదయంతో వచ్చి దేవుడు మళ్ళా అన్నాడు, దినమెల్లయో దోషాలు చేస్తూ, దినమెల్లయో పాపం చేస్తూ ఉన్న మనుషులందరి వైపు తన చేతులు ఎత్తి జోడించి పిలుస్తున్నాడు, అయ్యా నా దగ్గరికి రండి, నా దగ్గరికి మీరు రండి, మీ దోషాలు నేను క్షమిస్తాను, మీ పాపాన్ని నేను క్షమిస్తాను, మీ అతిక్రమంలో మీ దోషాలు మీ పాపాలు ఏవైతే వాటిని నేను క్షమిస్తాను, నా దగ్గరికి రమ్మని ప్రభు పిలుస్తున్న వాడు ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో క్షమించే మరి ఉదయకాల సమయంలో మిమ్మల్ని దేవుడు ఉండాలి. మనం చేసిన మనలో ఉన్న దోషాలు ఏమైనా ఉంటే, మనలో ఉన్న పాపాలు ఏమైనా ఉంటే అవి మన పిల్లల మీదకి రాకుండా ఉండటం కొరకు మనం ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపడాలి. లేకపోతే మన మీదకి, మన కుటుంబం మీదకి దేవుని యొక్క దోషం వస్తుంది, దేవుని యొక్క తీర్పులు వస్తాయి, దేవుని యొక్క శాపం వస్తుంది. అలాగే దేవుని శాపం, దేవుని తీర్పులు రాకుండా దేవుడు తీసుకురావాలనుకున్న తీర్పులు ఆయన మానుకుని మరలా మనకి దేవుడు మన పట్ల అద్భుతాలు చేయాలంటే మనం ఏం చేయాలా? ప్రభు పాదం దగ్గరికి వచ్చి సరి చేయబడాలి. కాబట్టి మన దోషాలు మనం ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే, బైబిల్ ఉంది కదా, అతిక్రమం దాచిపెట్టి వాడు వద్దనడం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరాన్ని ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మనకు తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. సో దేవుడు మన దోషాలు ఒప్పుకోమన్నట్టు ఒప్పుకున్నాం, మన పొరపాట్లు, మన బలహీనతలు, మన అవిధేయతలు ఏమైనా దేవుడు చూపిస్తున్నప్పుడు వాటిని ఒప్పుకున్నాం. బహుశా ఈ సంఘం ఇంకా అభివృద్ధి కాకపోవడానికి, కొత్త ఆత్మలు రాకపోవడానికి, నూతనమైన ఆత్మలు రాకపోవడానికి, వచ్చిన ఆత్మలు ఆగిపోవటానికి బహుశా మనలో బలహీనత ఏమో, మనలో ఉన్న దోషాలు బట్టేనేమో, మనలో ఉన్న పాపాలు బట్టేనేమో, మనలో ఉన్న అపవిత్రమైన జీవితాలు బట్టేనేమో సంఘం అభివృద్ధి కావట్లేదేమో, సంఘ క్షేమం ఉండలేదేమో.
సంఘం నూతనంగా అభివృద్ధి పరచబడలేదంటే కారణం మనమేనేమో. మన దోషాలు, మన పొరపాట్లు, మన అవిధేయతను బట్టి దేవుడు ఇంకా మేలు చేయకుండా ఆగుతున్నాడేమో. బహుశా ఈ ఉదయకాల సమయంలో ప్రభు సంఘంలో ప్రార్థన చేద్దాం. నా దోషాలను బట్టి ప్రభు సంఘం అభివృద్ధి కావట్లేదా? నా దోషాలను బట్టి ఈ సంఘం ఇలా ఉంటూ వస్తుందా? నా దోషాలను బట్టి నూతనాత్మలు రావట్లేదా? నా పాపాలను బట్టి సంఘం ఎందుకు అభివృద్ధి కావడం కారణం నేనేమో. ఎందుకంటే నెహెమ్యా అంటాడు, నేను నా ఇంటి వారును నెహెమ్యా సేవించేది అంటున్నా. యెహోషువ అంటాడు అన్నమాట. మనకు అదే వచ్చేసింది మొదట. నెహెమ్యా అంటాడు, నేను నా పితరుల ఇంటి వారందరం కూడా పాపం చేసిన వారు. నీ దృష్టిలో నేను నా పితరులందరూ కూడా పాపం చేసిన వారు, దోషాలు చేసిన వారు అయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించండి. వాస్తవానికి నెహెమ్యా తప్పు చేసినట్టు లేదా? నేను అనుకుంటా నెహెమ్యా ఏ పాపం చేయకపోయినా దేవుని దృష్టిలో దేవుని మనసు, దేవుని హృదయం కదిలించబడటానికి, దేవుని లోపల దేవుని మనసు తన మీద ఆనుకోవడానికి, దేవుని ప్రేమ తనకు రావడం కొరకు, దేవుడు తనను కనికరించడం కొరకై, దేవుడు తన పితరుల యొక్క అంటే పితరులు చేసిన పాపాలను బట్టి శాపం వచ్చింది కాబట్టి పితరుల యొక్క పాపాలు క్షమించబడటం కొరకు నెహెమ్యా కూడా నేను కూడా పాపం చేసిన ఒప్పుకోవడం ద్వారానేమో నెహెమ్యా చేసిన ప్రార్థన బట్టి యెరూషలేము ప్రాకారాలు కట్టించబడుతూ వచ్చింది. నెహెమ్యా చేసిన ప్రార్థన బట్టి యెరూషలేము ప్రాకారాలు కట్టించబడుతూ వచ్చింది. నెహెమ్యా ఒప్పుకుంటూ వస్తున్నాయా, నేను నా పితరులు పాపం చేసిన అనుకుంటున్నావు, ఎవరు తప్పు చేయలేదు, నేను ఈమె మీద ఆమె మీద అతని మీద ఇతని మీద నేను నేరం మోపట్లా, నేనే తప్పు చేశాను, నా ఇంటి వారే తప్పు చేశాను. ఇక్కడ నేను నా ఇంటి వారు తప్పు చేసాను, మా దోషాలు బట్టి నీ మందిరం యొక్క ప్రాకారాలు కాల్చివేయబడుతూ వచ్చినాయి. అయితే మేము చేసిన దోషములు, మా పితరులు చేసినటువంటి పాపాలు క్షమించమన్నప్పుడు బహుశా ఆయన పాపం చేయకపోయినా తాను ఒప్పుకున్న విధానాన్ని దేవుడు చూసి, మనుషులు చూస్తున్నాడు కదా, మనుషులు ఎలా నడుస్తున్నారో చూస్తున్నాడు కదా, నెహెమ్యాను చూసి మందిరం పునాదులు మళ్ళీ తిరిగి కట్టుకోవడానికి సమయాన్ని ఇచ్చాడు. 52 రోజులు కంప్లీట్ అయిపోయిందనే కారణం ఏంటంటే ఆరంభంలో నెహెమ్యా చేసిన ప్రార్థన. మన జీవితాల్లో కూడా దేవుడు మన పట్ల కూడా అద్భుతాలు జరిగించి సంఘాన్ని కట్టాలి. వచ్చిన ఆత్మలు, పోయిన ఆత్మలు తిరిగి రావాలన్నా, కొత్త ఆత్మలు రావాలన్నా, సంఘం అభివృద్ధి పరచబడాలి, సంఘం నూతనంగా నియమించబడి కట్టబడాలంటే మొదటిగా మనలో ఉన్న దోషాలు ఒప్పుకోవాలి, మన అతిక్రమం, మన పాపలు ఒప్పుకోవాలి. నేను నీతిమంతుడు అనుకోవద్దు, నేను పరిశుద్ధుడు అనుకోవచ్చు, నేను ఎన్నో సంవత్సరానికి విశ్వాసం ఉన్నానని అనుకోవద్దు, నేను పాపిని. పౌలు అంటాడు, నేను పాపంలో ప్రధానమైన పాపిని. పౌలు ఎంత ఘనంగా ఒప్పుకుంటూ వస్తున్నాడు, నేను పాపలందరిలో కన్నా పెద్ద పాపిని. మనం అంటాము, ఎవరన్నా వచ్చి నువ్వు పాపి అంటే ఎవరు, నేను పాపిన, ఇలా దగ్గరికి రా అని చెప్పి బాటిల్ తీసుకుని నెత్తి మీద వేసుకుంటాం. నేను పాపిన, నేను ఎక్కడ పాపం చేశాను, నువ్వు పాపి అంటాం మనం. కానీ బైబిల్ అలా అంటలేదు. పౌలు అంటాడు, నేను పాపుల్లో ప్రధానమైన. బహుశా పౌలు ఈ సమయంలో ఉంటే మనం అంటాం, పౌలా మేము మంచి వాళ్ళమే, పౌలా మేము పరిశుద్ధులమే, పౌలా నిజంగా నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి నువ్వే పాపి, మేమైతే చాలా మంచివాళ్ళం. పౌలుకి తెలుసు మనం ఎంత మంచివాళ్ళం, పౌలుకి తెలియదు. కాబట్టి మనం ఎంత విశ్వాసమో, ఎంత ప్రార్థన పనులమో ప్రభువు తెలుసు. కాబట్టి మనలో ఉన్న దోషాలు మనం ఒప్పుకోవడం మంచిది. మనలో ఉన్న పాపాలు మనం ఒప్పుకుంటే సంఘం అభివృద్ధి, సంఘం కట్టబడింది, నూతన ఆత్మలు వస్తాయి. అలా రావాలంటే మనం ఏం చేయాలి? మన దోషాలు, మన తప్పిదములు ఒప్పుకోవాలి. లేకపోతే మనం ఎన్ని దినాలైతే ఒప్పుకోమో, ఎన్ని దినాలైతే మనం సరి చేసుకోవడానికి ఇష్టపడము, అన్ని దినాలు దేవుడు మన పట్ల అద్భుతాలు చేయడు. సంఘం పట్ల జరగవు. ఎట్లా ఉన్న సంఘం అట్లా ఉంటుంది, ఎట్లా వేయబడిన పునాది అట్లాగే ఉండిపోయింది. పునాదులు పెంచబడాలన్నా, మరలా స్టేర్లు ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నా, అభివృద్ధి పరచబడాలన్నా కారణం ఏంటంటే మన దోషాలు ఒప్పుకోవాలి. మన దోషం ఒప్పుకుంటే అయినా క్షమిస్తాడు, ఒప్పుకోకపోతే తీర్పు వస్తుంది. కాబట్టి ఒప్పుకునే అనుభవం మనకు కావాలి. ఇదేనో మాట. 2 మూడవగా చూసినట్టు ఇర్మియా గ్రంథము ఆయన వల్ల మనకి గొప్ప కార్యం చేయాలంటే మొదటిగా మన మార్గాలు సరి చేయబడాలి, 2 మన దోషాలు ఒప్పుకోవాలి, 3వదిగా ఆయన మన పట్ల కార్యం చేయాలంటే ఏం చేయాలి? ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 16వ వచనం.
ఇరవై గ్రంథం 32:16. నేరియా కుమారుడైన బారాము చేతికి అక్షయవర్తను అప్పగించిన తర్వాత యెహోవాకు ఇలా ప్రార్థన చేసింది. యెహోవా సైన్యము కర్తని యెహోవాను పేరు వచించువాడా, సూర్యుడా, మహాదేవా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మరో పాఠం చూస్తున్నాం. మూడవదిగా, మొదటిగా ఆయన మరలా మన కార్యాలు చేయాలంటే మన మార్గం సరి చేయబడాలి. రెండవదిగా మన దోషాలు ఒప్పుకోవాలి. మూడవదిగా ఆయన మన పట్ల గొప్ప కార్యం చేయాలంటే ఏం చేయబడాలంటే మూడవదిగా ప్రార్థన జీవితం అవసరం. 16వ అధ్యాయం 16వ వచనం రాయబడుతూ వచ్చిన 32 వచనంలో ప్రార్థన చేసేది నేను బైబిల్ రాయబడుతూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలంటే ప్రార్థన జీవితం అవసరం. మనం మన దేవునికి ప్రార్థన చేస్తేనే మన కార్యాలు సఫలమవుతాయి. విలాపవాక్యంలో 3వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట ఉంది. నీవు మా ప్రార్థన నీ యొద్దకు చేరకుండా ఎలా కప్పివేసుకున్నాడు? మేఘాలతో కప్పివేసుకున్నాడు అన్నాడు. నీవు మా ప్రార్థన యొద్దకు చేరకుండా మేఘం చేత నీవు కప్పివేసుకున్నాడు. సో దేవుడు మన ప్రార్థన వింటానికి కూడా ఇష్టపడతలేదంట. ఒక్కొక్క మనిషి ప్రార్థన చేస్తే దేవుడికి ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదంట. ఒక్కొక్క మనిషి ప్రార్థన చేస్తే దేవుడు ఇష్టపడతలా. అయ్యో ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా? మేఘాలకు చెప్తున్నారంటే, మేఘమా ఇదిగో ఈ సహోదరి ప్రార్థన చేస్తుంది, ఈ సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడు, వారు చేసే ప్రార్థన నాకు ఇష్టం లేదు, వారి ప్రార్థన నేను వినడానికి ఇష్టపడతలేదు. కాబట్టి ఓ మేఘమా ఎక్కడున్నావు? ఆ ప్రార్థన నా ఎద్దకు రాకుండా నువ్వు ఆపివేయి. మన ప్రార్థన వినడానికి గగనం చీల్చుకుని వచ్చే దేవుడు గగనానికి ఆజ్ఞాపిస్తున్నాడు, ఆపేయి, నాకు ఆ ప్రార్థన వినడానికి ఇష్టం లేదు. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే, ఆ మనిషి ప్రార్థన చేస్తే, ఆ సహోదరుడు ప్రార్థన చేస్తే నాకు ఇష్టం లేదు, ఇట్లాంటి ప్రార్థన నాకు అవసరం లేదు, మీరు ఆపేయండి మేఘాల చేత అని చెప్పి ఒక్కొక్క మనుషుడు చేసే ప్రార్థన దేవుడికి ఇష్టం లేకుండా దేవుడు ఆపేసుకున్నాడు. మేఘాలకు ఆజ్ఞాపిస్తున్నాడంట. మేఘాలకు ఆజ్ఞాపించి మేఘాలను మూసివేస్తున్నాడు. ప్రార్థన రానిపోకుండా మేఘాలు అడ్డుగిస్తున్నాయి. మనం చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మేఘాలు ఆపివేస్తున్నాయి. ఎక్కడికి మీరు వెళ్తారు? ఎందుకు వెళ్తారు? వద్దు, దేవుడికి ఇష్టం లేదంటే మీరు ఆగిపోండి అని మనం చేసే ప్రార్థన కూడా మేఘాలు ఆపేస్తున్నాయి. బైబిల్లో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ వ్యక్తి ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని వద్దకు, దేవుని మదిలోకి, దేవుని చెవులోకి వచ్చింది. ఎక్కడ రాయబడింది? కాదక్క. ఒక వ్యక్తి చేసే ప్రార్థన మనం కూడా పాడుకుంటాం. ప్రార్థన నేను మొరపెట్టగా ఆయన చెవులోంచి వచ్చినది, యెహోవా నా బలమైన యథార్థమైనది అన్న పాటలు పాడుకోవచ్చు. అప్పుడు ఎక్కడంటే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం రాయబడిన మాట చూసినట్టే, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేసేదని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. అప్పుడు భూమి కప్పించి అడేను, పర్వత పునాదులు వణికెను. చాలు చూడండి, ఒక వ్యక్తి చేసే ప్రార్థన దేవుడు తన సన్నిధిలో ఉండి వింటే ఆ వ్యక్తి ప్రార్థన ఎక్కడికి ఆయన చెవుల్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఆయన చెవుల్లోకి వెళ్ళిపోతాం. ఆయన చెవుల్లోకి వెళ్ళడం ద్వారా మనకున్న విశ్వాసాన్ని బట్టి, మనం చేసిన ప్రార్థన బట్టి పర్వతాలు, భూమి ఏమైపోతుంది? కంపిస్తుందంటే వణుకుతుంది. ఒక మనుషుడు చేసిన ప్రార్థన బట్టి భూకంపం వస్తుందంట. ఒక మనుషుడు చేసినటువంటి ప్రార్థన బట్టి పర్వతాలు, పునాదులు వణుకుతున్నాయి అంట. పునాదులు కూడా, పర్వతాలు కూడా పునాదులు మనం చూడగలమా? కొండ పునాది ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఎంత తవ్వినా కనపడదు. కాబట్టి కనబడని పునాదులు కూడా వణుకుతున్నాయంట మనుషుడు ప్రార్థన చేస్తుంటే. అంటే దావీదు రాజు యొక్క ప్రార్థన ఎంత శ్రేష్టకరంగా ఉందో దేవుని దృష్టిలో. దావీదు రాజు యొక్క ప్రార్థన, దావీదు చేసేటటువంటి ప్రార్థన
దావీదు అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఆయన చెవుల్లో చొచ్చెను. ఒక దావీదు రాజు చేసిన ప్రార్థన. మేఘాలు కూడా ఆపలేకపోయి, మేఘాలను చీల్చుకుంటూ దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతూ వచ్చింది దావీదు చేసిన ప్రార్థన. మరి మనం చేస్తే ఈ కప్పే దాడుతాయి, పై కప్పుకే వెళ్ళేది. ఇంకా నేను వచ్చినప్పుడు ఇంకా అక్కడ పైన స్లాబ్ వేయలేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ టైం మొట్టమొదటిసారి కాదు, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా పైన స్లాబ్ వేయలేదు. చుట్టూ గోడలే లేవు, పైన ఖాళీ ప్రదేశం ఉండేది. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూసేదానికి షాక్ అయిపోయాను. అరే అప్పుడే ఎంత కట్టేసేసారు, ఎంత బాగుంది. నేను అసలు వాస్తవానికి మందిరం అనుకున్నాను, కళ్ళల్లో ఏదో చూసి ఇంకా మందిరం ఎక్కడ ఉందో ఇక్కడ లేదా అని అనుకుంటూ వస్తాను. నేను చూస్తే మందిరం ఎంత చక్కగా ఉందో, అంటే దేవుడు ఎంత ఆశీర్వాదిస్తూ వచ్చాడు. ఇక్కడ నేను ఏమంటానంటే, మనం ప్రార్థన చేస్తే ఈ కప్పే దాటినప్పుడు మేఘమేట్ల దాటి వెళ్ళిపోయింది. ఇంకా మనం ఇంకో ఫ్లోర్ వేసుకున్నాం, మనం మళ్ళీ ఆ ఫ్లోర్ కూడా దాటాలి. మళ్ళీ ఈ 2 ఫ్లోర్లు దాటుకుంటూ గాలిని తప్పుకుంటూ గాలిని ఎదుర్కొని మేఘాలు దాటుకుంటూ పరమందున్న దేవుని ఈ ఆకాశం కాదు మధ్యాకాశం కూడా దాటుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ ప్రార్థన మనం ఎంత విశ్వాసం ఉండాలో. దావీదు రాజులో ఉన్న విశ్వాసం, దావీదు రాజులో ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు దావీదు రాజు యొక్క ప్రార్థన ఆలకించి అద్భుతాన్ని జరిగించిన వాడు ఉన్నాడు. దావీదు అంటాడు, నా ప్రార్థన ఆయన చెవుల్లో చొచ్చెను. ఇప్పుడు చదవండి, విలాపవాక్యం 3:4. మేము ప్రార్థన చేయగా మా ప్రార్థన సన్నిధిలో చేరకుండా నీవు మేఘముల చేత నిన్ను కప్పుకున్నాడు. ఇప్పుడు దావీదు రాజు ప్రార్థన దేవుని సన్నిధిలో వినపడుతుందా? మన ప్రార్థన వినపడుతుందా? దావీదు రాజు యొక్క ప్రార్థన వినపడుతుంది. ఎందుకు? ఆయన ప్రార్థన చేస్తే దేవుడు మేఘాలు ఏ మేఘాలైతే అడ్డుకోవడే వాటిని కూడా తొలగిస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తే అడ్డు లేని మేఘాలు కూడా అడ్డు తెచ్చుకుంటున్నాడు. అంటే మన ప్రార్థన అంతా దేవునికి అయిష్టకరంగా ఉంది. చాలా మంది ప్రార్థన చేస్తారు, పక్కన ఉన్న అక్క బాగా నేను ప్రార్థన చేస్తున్నాను తెలుసుకోవాలని ప్రార్థన చేస్తాను. నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తే అబ్బా ఏం చేసేవాకే వాళ్ళ ప్రార్థన అని అనిపించుకోవడానికి ప్రార్థన చేస్తారు కొంతమంది. ఎప్పుడో పునాదులు దోగుతూ వస్తారు. ఇక ఆ పునాదులు దోస్తూ ఉంటే ఈ మందిరానికి ఇంకా 2-3 కప్పులు వేసేయచ్చు. అంతగా తవ్వుతూ వస్తారు. ప్రభా ఎంత గొప్ప దేవుడివి, ఎన్ని అద్భుతాలు చేస్తావు, ఎన్ని పునాదులు తవ్వుతామో. అన్నీ అవసరంలా వెనుకునే మర్చేవంటే నువ్వు చేసిన ప్రార్థన వెనకది అయిపోయింది, దాని చరిత్ర ముందులో కావాలి. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మనం సరైన ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడా? మన ప్రార్థన ప్రతిఫలం ఎందుకు రావడం లేదు? మన ప్రార్థన ప్రతిఫలం రావడానికి కారణం ఏంటంటే బహుశా మనలో ఏదో బలహీనత ఉంది, బహుశా మనలో ఏదో పొరపాటు తప్పిదం ఉంది. వాటిని మనం సరి చేసుకున్నాం దేవుని దగ్గరికి వచ్చి. మన ప్రార్థనలు మనం సరైన విధంగా సరి చేసుకోకపోతే, సరైన విధంగా మనం ప్రార్థించకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా దానికి ప్రతిఫలం రాదు. నువ్వు ఏదైనా ఒక విషయమే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు యథార్థ హృదయంతో ప్రార్థించకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా సమాధానం రాదు. ఇది 3వ మాట. ఆయన మళ్ళా మన పట్ల కార్యం చేయాలంటే, ఆయన మళ్ళా మన ప్రార్థన వినాలంటే మన ప్రార్థన సరైనదిగా దేవుని దృష్టిలో ఉండాలి. ఇక 4వ చూద్దామండి. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 4వ వచనం 17వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియు. కాబట్టి 4వదిగా మనం ప్రార్థించడం ఇప్పుడు 3 విషయాలు చెప్పాం. మొదటిగా ఆయన మరలా మన పట్ల కార్యం చేయాలంటే మన మార్గం సరి చేయబడాలి. ఇప్పుడు ఆయన మరలా మన పట్ల కార్యం చేయాలంటే మన దోషాలు పోవాలి. 3 ఆయన మరలా మన పట్ల కార్యం చేయాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. 4వదిగా ఆయన మరలా మన పట్ల కార్యం చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ రాయబడిన మాట, మన జీవితాల్లో ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని గుర్తారు కాదు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని గుర్తారు కాదు. ఏదైనా సాధ్యం కలిగింది. ఆయనకు అసాధ్యమైందంటే ఏమన్నా ఉందంటే నేను అనుకుంటా పాపం ఒకటే. ఆయన పాపం చేయడు, అదొకటే అసాధ్యమైంది.
కాబట్టి ఆయనకు అసాధ్యమైనట్టు కూడా ఏమీ లేదు, సమస్తము సాధ్యం చేయగలడు. అసాధ్యమైన వాటిని సాధించి చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు, బానిసత్వం ఉన్నప్పుడు దాదాపు 10 తెగుళ్ళు తీసుకొచ్చాడు. అది మనుషులకు అసాధ్యమైంది, దేవుడు సాధ్యం చేశాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో ఇశ్రాయేలు ప్రజలు పోనీట్లా, ఎవరి వల్ల కాదు, వాళ్ళందరూ వారు పోవడం అసాధ్యమైనది. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చి అరణ్య ప్రదేశం ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి 6 నెలలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించి అరణ్య మార్గం నడిపించి వారికి మన్నాను కురిపించి మన్నాను తినిపించి ఇంకా వారు చేపలు కావాలంటే ఆహారం కొరకు చేపలు ఇచ్చి వారు ఏది అడిగితే వారు ఇచ్చి అసాధ్యమైన వాటిని కూడా వారి పట్ల సాధ్యం చేస్తూ వచ్చాడంటే ఎంత గొప్పవాడు. ఎర్ర సముద్రాన్ని మనం పాయలుగా చేయగలుగుతామా? మనకు దుగ్గిరాల్లో కాలువలు ఉంటూ వచ్చినాయి లేవా? దుగ్గిరాలు లాకులు అంటారు, ఉండేవా లాకులు? నేను మర్చిపోయినా, మీరు మర్చిపోలేదు. దుగ్గిరాలు లాకులు ఉండే, లాకులే కాక వాడి దగ్గరికి వెళ్ళి అడగండి, ఓ లాకులారా మీరు ఎండిపోండి, మీరు 2 భాగాలు కావండి అని చెప్పండి. పూర్వదినాల్లో చూసినట్లయితే యాజకులు మందసం పట్టుకుని యాజకులు యోర్దాను నదిలో కాలు పెట్టడంతో ఏమైపోయింది? ఈ 2 పాయలుగా చేయబోయే నీరు ఎదుగుతుంది. మనం దుగ్గిరాల కాలంలో కాలు పెడితే ఏమైంది? అసలు మన కాలు ఎక్కడంతో కూడా మనకు తెలియదు. మన కాలు ఎక్కడుందో కూడా తెలియదు. ఎందుకు? మనం ఏడెందుకుంటాం, ఆడాడ కొట్టిపోయి అంత కేకతో ఉంటాం, సగం దూరం వెళ్ళిపోతాం. ఆ తర్వాత పనిలోకి నా దేశం అని పాట పాడతారు. దొరకపోతే ఆదరణ కుడికి పెడతారు, దొరికితేనేమో పరలోకమే నా దేశం అని పాట పాడతారు. మనం తొందరపడి కాలు పెట్టారు అన్న, కాలు పెట్టమన్నాడు. ఇప్పుడు పెట్టద్దు, ఇప్పుడు ఎండాకాలం నీళ్ళు ఉండవు. ఇప్పుడు మీరు పెట్టినా పెట్టమనేది పైగా ఎండిపోయినట్టే ఉండేది. బాగా నీళ్ళు వచ్చినప్పుడు పెట్టారు, కొట్టుకుపోతారు, పెట్టడానికి బాగా లోతు ఎక్కువ. కాబట్టి చాలా మంది అలా ఉంటారు. మనం కాలు పెడితే నీళ్లు పాయలుగా చేయబడవు. ఎందుకు? మనకు అన్ని అసాధ్యమే, మన వల్ల ఏది కాదు. ఒక రోజును ముందులో తీసుకెళ్ళలేము, ఒక సమయాన్ని ముందులో తీసుకెళ్ళలేము, ఇంకా ఒక పనిని ముందులో తీసుకెళ్ళలేము, ఒక మనిషిని బ్రతికించలేము, ఒక మనుషునికి ఆయుష్ ఇవ్వలేము, ఒక మనుషుని ఆశీర్వదించలేము. ఏది కూడా మన వల్ల కాదు. మనకి ఏదైనా అసాధ్యమే, దేవునికి సమస్తం సాధ్యం. చూడండి, మనం బాగా బట్టి చదువుతాం. చదువులు రేత్రి పగలు నిద్రాహారాలు మనం చదువుతాం. చదివారు మీరు? చదివే ఉంటారు. చెప్పండి, అది మంచిగా చదివింటారు, మంచిగా చదివే ఉంటారు. చదివిన తర్వాత ఎగ్జామ్స్ రావడానికి ఏముంది? ఈ మధ్యలో చదువుకుని వెళ్ళిన తర్వాత ఏముంది? స్నేహితులు వస్తారు, ఏం బాగా చదువుకున్నామని వాళ్ళ ముచ్చట్లో వాళ్ళ ఆలోచనలోనే మర్చిపోతారు చదువుకున్నారు. ఇంకేం చేస్తారు? ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఏం రాస్తారు? ఏది గుర్తుందో, దేవా నువ్వు ఎక్కడ ఉండవు, ఏమైనా గుర్తుంటే చర్చి కొట్టడం కదా, ఏదైనా గుర్తుంటే తెలియవచ్చు, అది రాస్తామంటారు. అప్పుడు వచ్చింది గుర్తొచ్చినంత వరకు రాస్తాం, దాంతో కూడా పాస్ అవుతారండి. ఆ గుర్తొచ్చిన దాంతో 90 మార్కులు వస్తాయి ఒక్కోసారి. దేవుడు ఎంత నమ్మదగిన వాడు, పోనీలో నా బిడ్డకు మంచి మార్కులు రావాలని మనం మధ్య మార్పులమైనా ఆయన మధ్య మార్పు లేకుండా మనకు మార్కులు చెప్తారు. రాసేవాడికి కూడా అనిపిస్తాడేమో, పోనీ నా బిడ్డలో వీళ్ళు ఎక్కువ మార్కులు వేయాలి, మనం రాయకొని చెప్తాడు. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు, అసాధ్యమైన వాటిని సాధించగల, సత్య శ్యామలంగా చేయగలిగినటువంటి గొప్పగానే చేయగలిగిన సామర్థ్యుడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నారయ్యా, మాకు సమాధులు ఐగుప్తులో ఉండి మేము ఐగుప్తులు దాసులం అయిపోతాం, మాకు ఈ ఎర్ర సముద్రం దాటలేము. దేవుడు అటుపక్కకు వెళ్ళిపోతే కాదని ఎవడే వచ్చేది, ఇటు తీసుకెళ్ళాడు. కాబట్టి దీన్ని మేము దాటలేము. ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి వారు యుద్ధం చేసి మేము చచ్చే కంటే మేము మొదటే వెళ్ళి సాగిలు పడిపోతే వాడు మమ్మల్ని చంపగా సాగిలు పడిపోతాం. ఇశ్రాయేలులో ఉన్న అవిశ్వాసంలో అంటే దేవుడు వారి పట్ల కార్యం చేయలేడని వారి అవిశ్వాసం, దేవుడు వారి పట్ల అద్భుతం చేయలేడని వారి అవిశ్వాసం. 90 సంవత్సరాలు కలిగినటువంటి శారాకి బహుమానం ఇచ్చినప్పుడు 90 సంవత్సరాలు కలిగినటువంటి శారాకి 99 సంవత్సరాలు కలిగినటువంటి అబ్రహాముకి పిల్లలు ఇచ్చినప్పుడు ఇంకా నిలబడి చూస్తూ వచ్చాం. ఎవరు? జకరియా, ఎలిజబెత్ కొట్రాలు. ఆమెకు పిల్లలు ఇచ్చినప్పుడు, అన్నా కొట్రాలు ఉన్నప్పుడు ఆమెకు పిల్లలు ఇచ్చినప్పుడు, ఇంకా రెబెకా కొట్రాలు ఉన్నప్పుడు ఆమె పిల్లలు ఇచ్చినప్పుడు, రాహేలు గొట్టాలు ఉన్నప్పుడు రాహేలు పిల్లలు ఇచ్చినప్పుడు, ఎంతో మంది పిల్లలు ఇచ్చినప్పుడు, అసాధ్యమైన వాటిని సాధ్యం చేసినప్పుడు మన పట్ల ఎందుకు చేయడు దేవుడు? వాళ్ళందరికీ అసాధ్యమైన సాధ్యం చేసినప్పుడు మన పట్ల దేవుడు ఎందుకు చేయడు?
ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. వాళ్ళు తప్పిదం నుండి సరి చేసుకున్నారు కాబట్టి దేవుడు వారికి కార్యం చేశాడు. మన పట్ల అసాధ్యమైన వాటిని ఇంకా అసాధ్యం ఉండిపోతుంది. మన పట్ల ఎందుకు కార్యాలు సాధ్యం కావట్లేదంటే మనం సరిచేయబడలేదు, వారు సరిచేయబడుతున్నారు. మనం సరిచేయబడటం, వారు సరిచేయబడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు మనలాంటి వాడే దేవుడు అన్ని అద్భుతాలు చేశాడు. 10 గొప్ప కార్యాలు చేసి బయటికి తీసుకొస్తే లోకం నుండి ప్రత్యేకించిన 10 అద్భుతాలు చేసి, ఇంకా మీకు ఇంకో విషయం తెలియదేమో, ఐగుప్తులు మిశ్రిత జనం బయటకు వచ్చారన్నది బైబిల్. మిశ్రిత జనం అంటే ఎవరు తెలుసా? ఇశ్రాయేలుతో పాటు ఐగుప్తులు కూడా వచ్చేసారంట. ఎందుకు? మేము నమ్మిన దేవుడు ఎటు మమ్మల్ని మోసం చేస్తాడు, ఆ దేవుని కింద ఈ దేవుని కూడా పనిచేయలేకపోతూ వచ్చినాయి ఈ గొప్ప కార్యాలు, కాబట్టి ఈ దేవుడు అద్భుతం చేయగలడని గుర్తెరిగి ఐగుప్తులను ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే, ఇది మాకు వద్దు, దీంతో మాకు పని లేదని చెప్పి ఐగుప్తులో ఫరోరాజు కలిగిన వారందరూ కూడా, ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ దేవుడు అద్భుతాలు చేయగలడని గుర్తెరిగి ఈ దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చేసారట. మాకు వద్దవి, ఈ దేవుడితో మాకు గొప్ప కార్యాలు, ఈ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతున్నాడు, వారి పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడు, మాకు కూడా చేస్తాడని చెప్పి వారు దృఢ నిశ్చయంతో అవన్నీ విడిచిపెట్టుకుని వద్దనుకుని వచ్చేసి దేవుని వెంబడిస్తున్నారు మిశ్రిత జనం. వారికి ఉన్న విశ్వాసం కూడా ఇశ్రాయేలుకి లేకుండా పోయింది. ఐగుప్తులకు ఉన్న విశ్వాసం, ఇశ్రాయేలు కళ్ళు వచ్చిన విశ్వాసానికి ఉన్న విశ్వాసము ఇశ్రాయేలు ప్రజలకు లేకుండా పోతూ వచ్చింది. నేడు దినాలు అంతే. మనం ఎన్నో సంవత్సరాల నుంచి మందిరాలు ఉంటాం, మనకంటే కొత్తగా వచ్చిన విశ్వాసం ఎక్కువ ఆత్మీయ జీవితం, ఎక్కువ దేవుని మీద నమ్మకం ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఉన్నాం కాబట్టి తిన్నది ఎక్కువ అయిపోయింది. ఏదో అంటారు తిన్నది ఆయన కాలేదని, తిన్నది మనకు ఎక్కువైపోయింది. అదక్క మనకు విశ్వాసం లేదు. కొత్తగా వచ్చిన వాడికి ఎంతో విశ్వాసం ఉంది. అందుకే కొత్తగా వచ్చిన వాడికి దేవుడు అద్భుతాలు చేస్తాడు, మనకు జరగదు. మనం అంటే వాడి మీద పడి పెడతాం, ప్రభా వాడేమో కొత్తగా వచ్చిన వాడికి అన్ని అద్భుతాలు చేస్తాం, ఇన్ని సంవత్సరాల నుంచి విశ్వాసం కూడా నేనేందుకు పెట్టక దరిద్రాన్ని అనిపిస్తున్నా. నువ్వు ఉండవు, ప్రయోజనం ఏముంది? వాడు కొత్తగా వచ్చిన నా మీద పూర్తిగా విశ్వాసం ఉంచాడు, వాడి వారికి గొప్ప కార్యం జరిగింది. ప్రేమ మన జీవితంలో ఏ కార్యం చేయాలన్నా, ఒక జాబ్ ఇవ్వాలన్నా, ఒక ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా, బలహీనతను బలపరచాలన్నా, ఒక ఐశ్వర్యం ఇవ్వాలన్నా, ఒక ఇంటిని ఇవ్వాలన్నా, ఒక ధనం ఇవ్వాలన్నా, సమృద్ధిగా ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలన్నా దేవుడికి అసాధ్యమైనట్టు ఏమి లేదు. ఏదైనా ఇంక్లూడింగ్ గర్భఫలమైనా సరే దేవుడికి అసాధ్యమైనది లేదు, దేవుడు చేస్తాడు. అయితే మనం సరిచేయబడాలి. మన జీవితంలో ఏది అవసరమో, మనకు అసాధ్యమైన ఉన్న వాటిని మనం దేవుడి దగ్గరకు వచ్చి సరిచేయబడితే దేవుడు ఖచ్చితంగా సాధ్యం చేస్తాడు. మనం ప్రభు దగ్గరకు వచ్చి సరిచేయబడాలి. 5వ మాట చెప్పి నేను ముగిస్తానండి. 32వ అధ్యాయం. 32వ అధ్యాయం. 32వ అధ్యాయం చివరగా 22వ వచనం. దేవుడు మరలా మన పట్ల కార్యం చేయాలి. దేవుడు మన పట్ల కార్యం చేయాలని మనం ఏం చేయాలా? మొదటిగా మన మార్గం సరి చేసుకోవాలి, రెండోదిగా దోషాలు ఒప్పుకోవాలి, మూడోదిగా ప్రార్థన చేయగలగాలి, నాలుగోదిగా దేవునికి అసాధ్యమైనది లేదని మనం నమ్మాలి, ఐదోదిగా చూసినట్టుగా రాయబడిన మాట, ఆయన పాలు తేనె ప్రవహించే దేశంలో మనం ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అంటే శ్రేయస్కరమైన దేశం, పరిశుద్ధమైన దేశం, మరణం ఉండదు అక్కడ, వేదన ఉండదు అక్కడ, ఇంకా రెండవ మరణం లేని ప్రదేశంలో ప్రకటనలో రాయబడుతూ వచ్చింది. దేవుడే దేవాలయం, ప్రభే దేవాలయం అంటే ప్రకాశిస్తున్నాడు ఉంది. ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రకాశించేవాడు ఉన్నాడు, వెలిగించేవాడు ఉన్నాడు. కాబట్టి అలాంటి వెలుగులో, అలాంటి ప్రకాశమైనటువంటి వెలుగులో మనం నివసించాలంటే ఏమైనా దేవుడు పెట్టారా? మనం మరలా మన జీవితాన్ని పట్టుకోవాలి. దేవుడు మరలా మనం కట్టడానికి ఇష్టపడతాడు. ఎందుకంటాడు కదా, పాలు తేనె ప్రవహించే దేశంలో అని ప్రవేశపెడతాం. ఒక మంచి పాలు తేనె ప్రవహించే దేశంలో మనం వెళ్ళాలంటే మనం కూడా పాలు లాగానే ఉండాలి, తేనెలాగానే ఉండాలి. అట్లా చెప్పి తేనె రాసుకోవాలి ఒంటికి. చాలా మంది కూడా జబ్బు ఏంటంటే తల వెంట్రుకలకి ఏం చేస్తారు? గోరెండా పెట్టుకుంటారు. తల వెంట్రుకలు గోరెండా పెట్టుకుంటారు. ఎందుకు? తెల్లగా ఉంటాయి, ఎందుకు ఎర్రగా కనపడతారు. చాలా మంది ఇలాంటి వేషాలు అనుకుంటారు. కొంతమంది నెయిల్ పాలిష్ చేస్తారు, మీరు వేసినట్టే. కొంతమంది ఏం చేస్తారు? నెయిల్ పాలిష్ చేస్తారు, గోల్డెన్ వేసుకుంటూ వస్తారు.
కాళ్ళ కోరింటగా కడతారు. ఎవరిళ్ళు? క్రైస్తవులు. అంటే మనకు అవన్నీ వేషధారని బైబిల్ హెచ్చరిస్తుంది. చాలా మందికి మీకు ఉండేదో తెలియదు, ముసుగులో కనబడతలేదు, కానీ మెడలో గోల్డ్ చైన్లు కూడా ఉంటాయి, బంగారం చైన్లు కూడా ఉంటాయి. ఉంటాయో ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే ఇవన్నీ ఒక ఆభరణాలు ధరించుకున్నాం. ఇదంతా ఒక వేషధారణ. ఎప్పుడైతే నువ్వు వాటన్నింటిని తీసేసి నిజమైన దేవుని వాక్యాన్ని అలంకరించుకుంటావో అది నిజమైన విశ్వాస యొక్క జీవితం. అప్పుడు పాలు తేనె ప్రవహించు దేశం. పాలు అంటే ఎలా ఉంటాయి? తలంలోగా ఉంటాయి. తేనె అంటే ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది, అంటే మధురంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధమైన జీవితం కలిగి మధురమైన సువాసనతో మనం అర్లోక రాజ్యంలో ప్రవేశించాలి. పాలు అంటే తెలుపుదనాన్ని పరిశుద్ధత సాదృశ్యం. పరిశుద్ధత లేకుండా ఎప్పుడూ దేవుణ్ణి చూడలేడు. బహుశా మీరు చూస్తారా? పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడు చూడలేడు. మనం పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు ఉన్నాడు. పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు వేవేల మందిలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధుడు 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 అని మానక రేయబగలు ఆరాధించబడుతున్న దేవుడు కనబడుతున్నాడు. ఎక్కడ? పరలోకంలో పరిశుద్ధులైన వారు పరిశుద్ధుల చేత కనపరచబడుతున్నాడు. మనం పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళాలంటే, పరిశుద్ధమైన వారి దగ్గరికి వెళ్ళాలంటే, పవిత్రుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా పరిశుద్ధమైన వారికి ఉంటేనే పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. మనలో పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళలేం. ఇంకా మనలో ఆయనలో సువాసన ఉంది, ఆయనలో మాధుర్యం ఉంది. ఆ మాధుర్యం, ఆ సువాసన మనలో కూడా ఉండాలి. మనలో లేకపోతే ఒక స్త్రీ ఉంది, అత్తరు గుడ్డిని తీసుకొచ్చి యేసు ప్రభు పాదముల దగ్గర పడవేసింది. రాసిందా లేదా? ప్రభు అంటాడు, యోధా అంటాడు, ఎందుకెంత పెట్టుకొనుకొచ్చా, ఆ డబ్బులు ఆ సంచి నాకు ఎక్కి అంత బాగుండేది. యోధా అనుకుంటున్నాడు. ప్రభు అంటాడు, ఈమె నా మరణ భూస్థాపన పునరుద్ధానం గురించి తెలియపరుస్తుంది కాబట్టి ఎక్కడ సువార్త ప్రకటించినా అక్కడ ఈమె సువాసన ఇదంతా కూడా తెలియపరచబడుతుంది. అందుకే సువార్త ప్రకటించే ప్రతి ప్రదేశంలో కూడా అత్తరే కనపడుతుంది వాసన. కాబట్టి ఎందుకంటే ప్రేమ తెలిపెట్ట సువాసన. ఇంకా చూసినట్లయితే తేనె మాధుర్యం. ఒక్కొక్కసారి మనలో మారా అనుభవం కూడా వచ్చింది, కానీ మనం నయోమి అనుభవం ఉండాలి. నయోమి అంటే మధురమైనది. మధురమైనది అంటే అర్థం ఏంటి? తేనె మధురమైనది, తినడానికి శ్రేష్టకరంగా తేనె మధురంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో చేదు అనుభవం ఎప్పుడు ఉండకూడదు. మనం పరిశుద్ధులు ఉండాలా, మనలో తీపిదనమే ఉండాలి, కానీ చేదుదనం ఉండకూడదు. మారా అనుభవం మనలో ఉంటే, మారా అనుభవం పరిశుద్ధత లేకుండా మనం ప్రార్థన చేస్తే, పరిశుద్ధత లేదు కాబట్టి మనం ప్రభువుని చూడలేకపోతున్నాము. మనలో చేదు అనుభవాన్ని బట్టి మనం చేసే ప్రార్థన కూడా దేవుడు వింటుంది. కాబట్టి మళ్ళా మనకు దేవుడు గొప్ప కార్యం చేయాలంటే, మళ్ళా మనకు పరిశుద్ధతను ఇవ్వాలంటే, మళ్ళా ఉన్న చేదు అనుభవాన్ని దేవుడు తీసేయాలంటే మనం ప్రభు దగ్గరికి రావాలి. ప్రభా, నాలో పరిశుద్ధత కోల్పోవడం ద్వారా నేను చూడలేకపోతున్నాను. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభుని చూడలేడుగా ప్రభా. పరిశుద్ధత లేక నేను చూడలేకపోతున్నాను. కోల్పోయిన పరిశుద్ధతను తిరిగి నాకు మళ్ళా గురించి ఈ పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవించాలి. ఈ పరిశుద్ధుల్లో నేను కూడా ఉండాలి. పరిశుద్ధులతో పాటు ఉండి పరిశుద్ధులైన దేవుని కనులారా చూడాలి. మధురమైన సువాసనతో కూడిన జీవితం నాకు అవసరం. ప్రభా, ఒకప్పుడు మధురమైన జీవితం, సువాసనతో కూడిన జీవితం, పరిశుద్ధమైన జీవితం ఒకప్పుడు నాకు ఉంది. ఇప్పుడు దాన్ని కోల్పోయా. ప్రభా, దాన్ని నాకు తిరిగి అనుగ్రహించు. నాకు పరిశుద్ధత లేవు, నాకు మాధుర్యాన్ని మరలా అనుగ్రహించు. మరలా నీ సత్య సువార్త, మరలా నీ పరిపూర్ణమైన ఆనందాన్ని నాకు ఇవ్వండి. మరలా నీ పరిశుద్ధతను నాకు అనుగ్రహించు ప్రభా. అంటే ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి స్థితిలో పరిశుద్ధత కోల్పోయావో దానికి ఖచ్చితంగా ప్రభు నీకు ఇస్తాను. కోల్పోయిన పరిశుద్ధతని, కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయినటువంటి దేవుని యొక్క సంతోషాన్ని తిరిగి మరలా ప్రభు మనకు అనుగ్రహించింది కాక. దేవుడు మన పట్ల మరలా గొప్ప కార్యం చేయాలంటే 5 విషయాలు. దేవుడు మన పట్ల కార్యం చేయాలంటే మరలా మొదటిగా మన మార్గం సరిచేయబడాలి. 2 మన దోషాలు ఒప్పుకోవాలి. 3 ప్రార్థన చేయగలరు. మళ్ళా దేవుడు మన పట్ల కార్యం చేయాలి. 4
ఆయనకు అసాధ్యమైన లేదని పుట్టారు. 5 పరిశుద్ధత కలిగి చేదు అనుభవాన్ని తీసివేసుకోవాలి. ఇలాంటి అనుభవం కలిగి ఉంటే మరలా మన జీవితం పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళేవాళ్ళు. లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళాలని దేవుడు తీసుకొచ్చారే కానీ మధ్యలో వాళ్ళలో ఉన్న సరుకులు గురించి అంటే వాళ్ళలో ఉన్న చేదు జీవితాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోతూ వచ్చారు, మధ్యలోనే రాలిపోతూ వచ్చారు. మనలో కూడా పరిశుద్ధత లేకుండా చేదు అనుకుంటే మనం కూడా అరణ్య మార్గమని ఈ లోకంలో రాలిపోతాం. పరలోక రాజ్యాన్ని చేరం. ఇంక్లూడింగ్ మోషే కూడా చేరలేకపోతూ వచ్చాడు. కారణంలో చేరలేదు. మోషే కూడా వెళ్ళలేదు. యెహోషువ, కాలేబు, తర్వాత యవనస్తులు ఎందుకు వచ్చారు అంటే అర్థం ఏంటి? మోషే తప్పు చేసాడని కాదు. మోషే ఒక మాట తొందరపడ్డాడు, దాన్ని బట్టి కూడా దేవుడు ఆపేశాడు. మన జీవితాల్లో కూడా మనలో ఒక్క పొరపాటు ఉండాలి, ఒక్క అవిధేయత ఉండాలి. మన మోషే కంటే గొప్పవారు కాదు. మోషే ఒక్క మాటతోనే ఆగిపోతూ వచ్చాడంటే చూసాడు, వెళ్ళలేకపోయాడు. మనం కూడా దాన్ని చూస్తాం వరకు వెళ్ళలేకపోవడానికి కారణం మనం మాట్లాడేమో. మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి పాలు తేనె ప్రవహించే దేశంలో వెళ్ళలేకపోతున్నామేమో. మన చూపులు, మన ఆలోచనలు, మన నడవడిక, మన క్రియలు, మన యొక్క జీవితాన్ని బట్టి, మనం చూసే చూపుని బట్టి, మన మాటలను బట్టి దేవుడు మనం పరలోకాన్ని తీసుకెళ్ళకుండా ఆపేస్తున్నాడేమో. ఈరోజు మన పరిశుద్ధత పోవడానికి కారణం ఏంటో పరీక్షించుకున్నాం. మనలో దేవుడి గురించిన సువాసన పోవడానికి కారణం ఏంటో పరీక్షించుకుంటేనే మరలా దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. అలా దేవుడు మన పట్ల మరలా కార్యం చేయనప్పుడు ప్రభు సహాయం చేయగలడు.